హలో అండి, అందరికీ నమస్కారం. సలాం లేకుం. సహారా మై ఛానల్. ఈరోజు నేను ఎగ్ కర్రీ చేయబోతున్నానండి. నా స్టైల్లో ఎలా చేస్తాను మీకు కూడా చూపిస్తాను. అట్లాగే చేయండి, సూపర్గా ఉంటుంది. ఇంకా గుడ్లు ఉడికి పెట్టుకుందాం. మీరు నా ఛానల్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నా ఛానల్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు గుడ్లు ఉడికి పెట్టుకుంటున్నానండి. నేను ఒక 5 గుడ్లు అయితే ఉడికిపోయినాయండి. ఇది పొట్టు కూడా తీసేసాను. ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. దీంట్లో ఎర్రగడ్డ వేస్తున్నాను. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు బాగా వేగాలండి. ఇప్పుడు పచ్చి వాసన పోయేంత వరకు వేగాలి. తర్వాత టమాటా ముక్క వేస్తున్నాను. ఇప్పుడు టమాటా వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేస్తున్నాం. టమాటా ముక్కలన్నీ బాగా వేగిపోవాలండి. ఇప్పుడు పచ్చడి అయిపోవాలి. ఇప్పుడు దాని టేస్ట్ బాగా వస్తుంది. చూసారు కదా. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, ఇప్పుడు మసాలాలు వేస్తున్నాం దీనిపైన. చూసారు కదా. నేనైతే ఇంట్లో ఎట్లాగే చేసుకుంటానని ఎగ్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కారం వేస్తున్నాం. ఒక 1 స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నాం. ఒక 1 స్పూన్ కారం వేస్తున్నాం. కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా వేస్తున్నాం. ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం. చూసారు కదా. మా ఇంట్లో అయితే స్పైసీ కూడా చాలా బాగా తింటామండి. చూసారు కదా. ఏమాత్రంగా కావాలి. దీంట్లో గుడ్లు వేసుకున్నామండి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకున్నాం దీంట్లో. కదండి, ఇది దీంట్లో ఏదైనా పప్పు చారైనా కానీ, రసం అయినా కానీ, పప్పు అయినా కానీ ఒట్టిగా సూపర్గా ఉంటుంది ఇట్లా చేసుకుని తింటుంటే. చూసారు కదా, తొందరగా అయిపోయేది డిష్ అండి ఇది. మా ఇంట్లో ఏం లేనప్పుడు ఏమంటే 2 టమాటాలు, ఒక గుడ్లు ఉంటే కూడా, గుడ్లు లేకుండా ఎవరు ఉండరు. గుడ్లు అంటే అందరికి ఇష్టమే గుడ్లు అంటే. ఇప్పుడు ఒక టమాటా, ఒక ఎర్రగడ్డ అట్లా వేసుకొని ఇటైనా చేసుకోవచ్చు, తొందరగా అయిపోద్ది మాకు. చూసారు కదా. రోజుసేపు మూత పెట్టుకుందామండి దీనిపైన ఒక 2 నిమిషాలు. వచ్చేసిందండి, గ్రేవీగా వచ్చేసింది. చూడండి, ఇటు వచ్చేసింది కలర్ఫుల్గా. ఇంకా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూసారు కదండి ఎంత బాగుందో. ఇట్లా చేసుకోండి. ఈరోజైతే నేను పప్పు చారు కూడా చేశానండి దీనికి తోడుగా. ఎందుకంటే మా పిల్లకాయలకి ఇదే సరిపోదు కదండి. చూసారు కదా. పప్పు చారు కూడా చేసేసాను అన్నయ్య లేసి. నేను చూడండి ఇట్లా చేశాను పప్పు చారు. పప్పు చారు అంటే చాలా బాగా ఇష్టంగా తింటారు మా పిల్లకాయలు. చికెన్, మటన్ కంటే ఇంకా ఎక్కువగా ఇష్టం తింటారు. చూసారు కదా.